ఈ 6 నెలల్లో ఒక విముక్తి కలిగిందమ్మా. మరి నిజంగా 2047 అనేది నిజం చేసి చూపిస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? నిజం చేసి చూపించడానికి దానికి చాలా ఆస్పెక్ట్స్ కావాలండి. అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్థితి అనేది కరెక్ట్గా ఉందా లేదా ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది మందు? అన్ని సన్నాసి అమ్మాడు. నాణ్యమైన మందు అందిస్తానన్నారు. వాడి ఫోన్ నెంబర్ తెలవదు. అంటే అన్ని బెంగళూరు మేము డ్యూటీకి వెళ్ళేవాళ్ళమే. బెంగళూరులో ఎంత రేటు, కేరళ మంది ఎంత రేటు, ఇక్కడ అమ్మేది ఎంత అందరూ తెలిసిన వాళ్ళే. బెజవాడ మొత్తం మీద పావుల వంతు డ్రైవర్లే, కేండర్లే. 5 సంవత్సరాలు మంది ఎక్కడికి వెళ్ళి తాగేవాడివి? అంతమంది బెంగళూరు, కేరళ వెళ్ళి, కలకత్తా వెళ్ళి అన్ని దేశాలు తిరిగేసాం, అన్ని అంచుల వరకు. మన రాష్ట్రంలో కంటే వేరే రాష్ట్రంలో తాగేవారు వెళ్ళి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు ఉన్నాయి కానీ మంది మంచి అమ్ముతున్నాడు కానీ రేట్లు పెంచాడు. ఎవరు వచ్చినా కూడా ప్రజలకు మంచి చేయట్లేదు ఏంటి? అయితే ఏదైనా నీ వరకు మందు బాగుంటే చాలు, మందు వస్తే చాలు, ప్రజలు రాష్ట్రం బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గతంలో చూసావు కదా బాబు అప్పుడు పరిపాలన బాగా ఉండేది. ఇప్పుడు కూడా మరి ఏం చేస్తాడు అన్నారు కదా, ఏమైనా స్టార్ట్ చేశారా? అక్కడక్కడ రోడ్లు పోతున్నాయి. రోడ్లు ఎక్కడే వేయట్లేదు సరిగ్గా, ఎక్కడెక్కడో వేస్తా మన టౌన్ లోను ఇక్కడే సరిగ్గా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది బాబు? అప్పుడు కూడా కొద్దిగా పర్లేదు అనుకో. ఎందుకు ఓడిపోయాడు అంటాడు? ఆయన అభివృద్ధి చేయలేదే. ఓడిపోయారంటే ఏం చేస్తాం, ఎవరి దేశాలు ఉంటారో చెప్పలేము. మరి దారుణంగా ఓడిపోయాడు 11 సీట్లకి. అవును మరి అది ఏదో మరి నిట్కేషన్ ఏది జరిగిందేమో మనకు తెలియదు. ప్రజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ద్వారా ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా పని, మరి ఎలా ఉండిద్ది అంటారు? మరి బాగానే ఉంది ఇప్పటికి. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టారు కదండి, ఇది ఎలా అనిపిస్తుంది అండి? నేను వెళ్ళలేదు. పర్లేదు, మా వెళ్ళే వాళ్ళు తింటూనే ఉన్నారు బాగానే. మంచిగా 5 రూపాయల భోజనం ఏ గవర్నమెంట్లోనే పెట్టిందా? ఇదే గవర్నమెంట్ ఇటీవల పెట్టారు కదా అప్పుడు. జగన్ గారు వచ్చిందో తీస్తారండి దాన్ని. అదే మరి ఇప్పుడు ఎందుకని తీస్తాడు వల్ల ఇబ్బంది అంటారు, అది తీయడం వల్లే మైనస్ అయింది అంటారు. మరి అవును, భోజనం తీశారు, పాస్బుక్ మీద ఫోటోలు వేసారు అంటున్నారు. అది ఎలా అనిపించింది మీకు? ఆయన ఫోటోలు ఉండాలంటారా మీ భూమి మీద, లేకపోతే ఉండపోతే బాగుండేది అంటారు? పాస్పోర్ట్ మీద ఏం మరి మనకు తెలియదు కదా. కొంతమంది పాస్బుక్ మీద ఫోటోలు వేయించుకున్నారని చెప్పి ఇలాగ అన్నా క్యాంటీన్లు తీసేయడం అని చెప్పి మైనస్ అయింది ఆయన రూలింగ్ అని కొంతమంది అంటున్నారు. మనకు తెలియదు కదా. మరి ఇక్కడ ఏరియాలో ఎలా ఉంది బాబాయ్? ఎమ్మెల్యేలు కానీ అందరూ వచ్చి తిరుగుతున్నారా ప్రజల్లోకి వచ్చి? తిరుగుతాను, ఇందాక వచ్చారు కదా. ఏంటి ఇచ్చారంటున్నారు? ఏంటి అయ్యా బళ్ళు ఇచ్చారట. ఉచితంగా ఇచ్చారా? ఉచితంగా మళ్ళీ 2000 ఎంతో మళ్ళీ వాళ్ళ చేతులకి ఇచ్చారట. పని చేసుకున్న వాళ్ళకి ఏదైనా సహాయం పేద ప్రజలకు అంతేనా? అది నేను ఏదో పెట్టుకుందామని చూస్తాను బండి. ఎమ్మెల్యేలు ఎలా సహకరిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఏదైనా అడిగితే ఇస్తారని నమ్మకంతో. అది అంతా మనకి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అది అలాంటివి మన వరదల సమయంలో ఇటుపక్క ఆదుకున్నారు బాబాయ్? ఆదుకోరు, బాగానే తిరిగారు. బాగానే తిరిగారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఉన్నా కూడా ప్రజలు ఈ సంవత్సరం పెట్టినట్టుగా ఏ సంవత్సరం కూడా అంత దీనికి పెట్టలేదు. అంత బాగా చేశారు ఇక్కడ. బాగా చేశారు. అది ఆ కట్ట చివరినే, అక్కడే మా ఇల్లు కూడా. కట్టలు ఎలా ఉండేది? గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కట్ట ఎలా ఉండేది బాబు? ఇప్పుడు ఎలా ఉంది ఈ ప్రభుత్వం? ఇప్పుడు బాగానే ఉంది. ఈ కట్ట పేరు ఏంటి బాబాయ్? అది గీతనార కట్ట. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఆయనకి జీవితకాలంలో ఒకసారి అయ్యాడు ఎమ్మెల్యే అని ఆపోజిట్ వాళ్ళు అంటున్నారు కదా. మనకి అలాడో తెలియదు. మీకైతే నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ మీద? ఎవరి మీద మనకి. మీ పేరేంటి? నా పేరు వెంకట్రావు. బాబాయ్ ప్రజెంట్ రూలింగ్ ఎలా ఉంది బాబాయ్ ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు పనితీరు కానీ కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ పనితీరు ఎలా ఉంది? ప్రస్తుతం పాత గవర్నమెంట్ కన్నా ఇప్పుడు బాగానే ఉంది పరిపాలన. దీనివల్ల బాబాయ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం చెప్తాం? ఇప్పుడు కన్నా ఇప్పుడు ప్రజలు చాలా సుఖంగా బతుకుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, మళ్ళీ వస్తానంటున్నారు కదా. అది జరగని పని, అది జరగదు. ఏం తప్పులు చేశాడని ఓడిపోయాడు అంటారు? ఏం తప్పులు చేశాడని చెప్పి ఓడిపోయాడు? ఏం తప్పులు అంటే అతను చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. దేనికంటే ప్రతిదీ కూడా అరాచకం చేశాడు, మనుషుల్ని ఇబ్బంది పెట్టేశాడు, అపోజిషన్ పార్టీని ఇబ్బంది పెట్టాడు. అందులో అనుభంగాలు అనేటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబుని తీసుకెళ్లి జైల్లో పడేయటం అనేది అంతకన్నా పెద్ద నేరం. చేయొచ్చు, అది చాలా నేరం. దేనికంటే ఆయనకన్నా అనుభవంలో పెద్దవాడు, మరి అది రాజకీయంగా కూడా పెద్దవాడు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తామంటే అంత ఇది అది ప్రపంచం గదిలో వచ్చింది. ఆపోజిట్ లీడర్ అంటున్నాడు కదా జగన్మోహన్ గదిలో వచ్చినప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా 2.0 ఏంటో చూపిస్తాను. అది జరగని పని,
మళ్ళీ ఆయన రావడం అనేది లేదు. వైఎస్ఆర్ పార్టీ భూస్థాపితం ఇక. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఏంటంటే కార్పొరేటర్కే ఎక్కువ, ఈయన ఎమ్మెల్యేకి తక్కువ, ఎల్లకాలాలకి జీవితానికి ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యాడని అంటున్నాడు. అది మామూలుగా వాగుతూ ఉంటారు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి మాటలు వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేనికంటే తనకి అంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. దేనికంటే చెల్లి తల్లి నమ్ముతున్నా. ఒక పక్క తల్లి ఉంది, చెల్లి ఉంది, వాళ్ళిద్దరే నేను నమ్ముతున్నా. ఇంకా ప్రజలే నమ్ముతారు నిన్ను. ఎర్రబుక్క పరిపాలన చేస్తుంది అంటున్నారు. ఇది ఎర్రబుక్క పరిపాలన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఆపోజిట్ లీడర్ అంటున్నారు కదా. అది జరగదు పని, జరగదు. నమ్మరు ఇక రాడు ఆయన. ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? ఇప్పుడు ప్రస్తుతానికి అతని మీద బెటర్ అనుకోండి. ఇక రెండవది ఆల్టర్నేటివ్గా ఇవాళ తెలుగుదేశం మీద ఆల్టర్నేటివ్గా బీజేపీ వస్తుంది. బీజేపీ లైన్లోకి వస్తుంది నాకు తెలిసిన బట్టి అనుభవం మీద. బీజేపీకి అయితే ఒక ట్రాక్ వచ్చిందండి. నా అనుభవం మీద బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఎలా ఉంది? బాగుంది. గత 5 సంవత్సరాలు చూసారు కదా వైసీపీ ప్రభుత్వం, అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఎందుకు ఈ ప్రభుత్వం మీద అంత నమ్మకం ఏంటి? ఈ బండే బతకటానికి బండే ఇచ్చారు. అంతకుముందు ఎన్ని మాట తిరిగినా నాకు బండి ఇవ్వలేదు. అది ఏ వ్యాపారం చేస్తూ ఉండేదాని అమ్మ నువ్వు? నేనేం వ్యాపారం చేసేదానికి ఇప్పుడే నా భర్త అయ్యాడు. ఇప్పుడే వ్యాపారం కూరగాయలు అమ్ముకుందామని బండి అడిగాడు. మీకు ఇంట్లో వాళ్ళు కొద్దిగా సపోర్ట్ లేదు, అందుకే ఏదైనా వ్యాపారం చేసుకుందామని ఆలోచనలో ఉంటే నీకు ఏది సహాయం చేయలే గతంలో? చేయలేదు. ఇప్పుడు వ్యాపారం ఎవరో చూసేవాళ్ళు లేక ఇప్పుడు వ్యాపారం పెట్టుకుందామని బండి అడిగాను. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత మీ ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేశాను అన్నారు కదా, మీకంటే ఏ సహాయం చేశారు? ఈ బండి ఇచ్చారా? నాకు ఈ సహాయం చేశారు. ఈ బండి కొనుక్కోవాలంటే ఎంత ఉండిద్దమ్మా? 10-15 ఏళ్ళ దాకా ఉంటుంది. దీని మీద ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళి బండి తోసుకుంటే ఎక్కడికైనా వెళ్ళి చేసుకునే అవకాశం చేసుకుంటారు. కూరగాయలు అవి అమ్ముకుంటాను. మరి గత ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం మంచి చేయట్లేదు, ఈ ప్రభుత్వం రౌడీజం చేస్తుంది అంటున్నారు కదా. అవన్నీ కాదు నాన్న, నాకు మంచిగా చేశారు. మరి ఆడవాళ్ళకి మంచి రోజులు వస్తాయంటారా? ఉచిత బస్సులు కానీ, సంక్షేమ పథకాలు కానీ, బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా అసెంబ్లీలో, ఇవన్నీ చేసుకుంటూ వస్తారంటారు వీళ్ళు? మంచిగా చేస్తారు. గద్దె రమ్మన్రావు గారిని అన్ని సహాయాలు చేస్తున్నాడు. ఈ ఏరియాలో ఎమ్మెల్యే కూడా దగ్గరలోనే ఉంటున్నారు, మీకు దగ్గరలోనే ఉంటున్నారు. కావాలని ఆదుకుంటున్నారా? తిరుగుతున్నారా ఎమ్మెల్యేలు? తిరుగుతున్నారు. రత్న రమేష్ గారు తిరుగుతున్నారు. ఇదివరకు ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాలన్నా, ఒక ఎమ్మెల్యేని మీట్ అవ్వాలన్నా గత 5 సంవత్సరాలు ఎలా ఉండేదమ్మా? ఉండేది కాదు. ఇప్పుడు ఎలా ఉందమ్మా ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చింది? బాగుంది. మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుందమ్మా? బాగుంది. ఆయనది కూడా. మరి ఆయన కూడా చాలా మంది చాలా మాట్లాడుతున్నారు కదా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలంలో ఒకసారి అయ్యాడు ఎమ్మెల్యేలు, అది కాకని ఆపోజిట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడే మాట్లాడుతున్నారు, చేస్తారన్ని మంచియే. చాలా మంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. నేను మాట్లాడేంత వరకు మాట్లాడతాను. అందరూ తిడుతున్నారు కదా పవన్ కళ్యాణ్, కొంతమంది తిడుతున్నారు. నేను తిట్టనండి. నేను తిట్టను. అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు, గత ప్రభుత్వం వాళ్ళు తిడుతున్నారు కదా. ఏమో మరి మనకు తెలియదు కదా. అయితే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? నాకు ఇదే మంచి ప్రభుత్వం. జగన్ 2.0 ఏంటో చూపిస్తాను, మళ్ళీ మేమే గెలుస్తాం అంటున్నాడు. సరే, ఎవరి నిర్ణయం వాళ్ళదా. మీకైతే దీని మీద మంచి నమ్మకం అనేది ఉంది. అసలు డబ్బులు పడ్డాయండి ఉచితంగా. అంటే సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. అంటే సిలిండర్ మీకు వచ్చింది ఉచితంగానే? వచ్చిందండి. అంటే ఎంత తీసుకున్నారు ఫస్ట్? 8,850 రూపాయలు తీసుకున్నారు. కట్టాం. మాకు 810 రూపాయలు పడ్డాయండి బ్యాంకులో. ఎలా అనిపిస్తుంది? గతంలో ఎవరైనా ఇచ్చారా ఇలా గ్యాస్ సిలిండర్? ఇప్పుడైనా చూద్దాం. ఇవ్వలేదండి. మరి సంవత్సరానికి 3 అన్నారు కదా, నిజంగా 3 ఇస్తాడని నమ్మకం ఉందా? ఒకటేనా? నమ్మకం లేదు. ఎందుకు? మళ్ళీ విడిపించి మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకున్నాం, దానికి పడలేదు, ఒకదానికే పడ్డాయి. వాళ్ళు 3 నెలలకు ఒకటి అన్నారు. 3 నెలలు అయిపోయాక 3 నెలలు అయిపోయిన తర్వాత బుక్ చేశారు. పడలేదండి. సో అంటే 3 ఇస్తే మన లాంటి కుటుంబానికి కొద్దిగా ఆదుకున్నట్టు ఉంటది. పేదోళ్ళమే కదా, మా కూలి చేసుకుని బతుకునే వాళ్ళు, మేము కూలికి వెళ్తే తిన్నట్టు. లేకపోతే మంచిదే అంటారా? గ్యాస్ సిలిండర్ ఉచితం ఇవ్వడం మంచిదే అంటారా? గ్యాస్ ఒకటి ఉచితంగా ఇచ్చితే సరిపోయిందండి. గ్యాస్ ఒకటి ఇచ్చేసారు ఉచితంగా, సరిపోయిందా? ఈయన ఉన్నప్పుడు అయితే 18,000 ఇచ్చేవారు. 45 సంవత్సరాలు దాటిన ఇవ్వట్లేదా ఈ ప్రభుత్వం? రాబోయే రోజులు చూడాలంటావు. మంచిగా డబ్బులు అనేది మీలాంటి వాళ్ళకి ఇస్తే కొద్దిగా సహాయంగా ఉంటుంది పేదోళ్ళకి. ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మీ ఇలాంటి పెద్దవాళ్ళకి పింఛన్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? పింఛన్ ఏముంది మరి, ఆయన ఉన్న నాలో పింఛన్ ఇవ్వలేదు. ఇప్పుడు పెడదామంటే ఇంకా టైం ఉందని చెప్తారు. అది ఏంటి మరి పెద్దవాళ్ళకి పింఛన్ 4,000 చేశారంటున్నారు కదండి, దీనివల్ల మీకు ఎలా అనిపిస్తుంది? 4,000 చేయడం వల్ల? 4,000 చేయడం అనేది మన ముసలి వాళ్ళకి చాలా మేలు అనిపించింది. అది అదేవిధంగా కొత్త పింఛన్లు పెడతానంటున్నారు కదా, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మరి నిజంగానే కొత్త పింఛన్లు పెట్టి మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని ఆదుకుంటారని నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద? ఏమో ఆ రోజుకి ఎలా ఉంటుందో చెప్పలేం కదండి.
ఇప్పుడు ఈ రోజుకి ఇప్పుడు ఎలా ఉంది, ఆ రోజుకి ఎలా ఉంటుందో చెప్పలేము. ఏంటి మరి గెలిపించుకున్నారు కదా చంద్రబాబు నాయుడిని, మరి ఏంటి ఈయన ద్వారా ఏమైనా అభివృద్ధి జరిగిద్దని ఏమైనా జరిగిద్ది అంటారా రాబోయే రోజుల్లో? గెలిపించుకున్నారు కదా మరి ఆయన్ని కూటమి ప్రభుత్వాన్ని. ఏమండి ఆ రోజుకి మోజాటి కలిగింది, గెలిపించారు. ఇప్పుడు 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ రోజు పెంపించి ఎటు మారుతుందో తెలియదు. మరి అదేవిధంగా ఇప్పుడు కరెంటు బిల్ ఎక్కువ ఉందని చెప్పి వైట్ కార్డులు పీకేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయండి మనకేమైనా? ఇంకా అలాంటి ఇప్పుడు ఏం జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదండి, సంవత్సరానికి 3 సిలిండర్లు. అది అంటే ఇవ్వడం, గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం మంచిదే అంటారా? దీన్ని ఈ తతంగా ఎలా అనిపిస్తుంది? గతంలో ఎవరైనా ఇచ్చారు ఇలాగా? ఈ రోజుల్లోనూ రూపాయి ఇస్తావని ఉకృషంగా వస్తావని దాన్ని ఎవరు వద్దన్నాను. అంతే అంట. అంటే ఏదైనా ఉపయోగపడేది ఉచితంగా ఇస్తే కొనుక్కుని దానికని బాబు 10 రూపాయలు పెట్టి ఓడిపోయారు అని దానికి అది ఎలా ఉంటుంది అంటే. అంటే ఉచితంగా ఇచ్చేవి మంచిదే అంటారా, లేకపోతే ఏమైనా కొత్తగా ఏమైనా ఇస్తారు? గతంలో ఆయన ఇచ్చారు సంక్షేమ పథకాలు మంచిగానే, వీళ్ళేమో కూడా సంక్షేమ పథకాలు కొద్దిగా ఇస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం దీని ఈ పింఛని పెట్టింది ఎవరు? తెలుగుదేశం పెట్టింది ఫస్ట్. 200 కానీ 100 కానీ తెలుగుదేశం ముందు పెట్టి అక్కడి నుండి అలాగా ఎవరు పెంపుతాం వస్తే వాళ్ళు 150 పెంచారు. ఇంకా అంతే, ఇంకేలేదు. పునాదేసింది అయితే తెలుగుదేశమే. మరి గత ప్రభుత్వంలో కూడా చాలా మంది లీడర్లు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా చేశారు కదా. ఏమండి నీకు తోచినట్టు నువ్వు మాట్లాడుతూ నేను చేయండి మాట అంతే. ముందు పట్టుబడి ఇందిరాగాంధీ కాదండి, బాబాయ్ ముందు ఇందిరాగాంధీ పట్టుబడి. ఇందిరాగాంధీ అంతా 60 రూపాయలు 70 రూపాయలు చేశారు. తెలుగుదేశం వచ్చి 200 చేసింది. ఉక్కింగ్ బియ్యం ఇచ్చింది తెలుగుదేశం ఇచ్చింది. రూపాయి బియ్యం పెట్టారు. ఏమా ఏంటి బాబాయ్ ఏంటి అంటే ఏది అన్ని రేట్లు బాగా ఉన్నాయి, నా రేట్ల వల్ల ఇబ్బంది. మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు కదమ్మా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఇది అందుతున్నాయమ్మా ప్రజలకి? అంటే అందునంటే లేట్ అయితే ఇవ్వట్లేదు, టైం అయిపోతే టైంకి పెట్టుకుంటే ఇస్తున్నారు. డబ్బులు పడుతుంది, మరి డబ్బులు పడలేదు. కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. ఇవి ఎలా ఉన్నాయమ్మా? వరదల సమయంలో డబ్బులు వేస్తా ఉన్నారు కదా, వేసే సగం మందికి వచ్చి సగం మందికి రాలేదు. చాలా మందికి రాలేదని బాధపడుతున్నారు, సగం మందికి వచ్చి. గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం వచ్చే బాగుంది అంటే ఏం చెప్తారు? అప్పుడు బాగుందంటే ఇంక మరి ఇంకంటే ఇప్పుడు అన్నీ చేస్తున్నారు కాబట్టి ఏం అనలేము. సగం మంది అంటే బాధపడుతున్నారు, సగం మంది అంటే చేస్తున్నారు నిదానంగా అనుకుంటున్నారు. ఏదైనా సరే అందరికీ ఇస్తే కొద్దిగా ఆనందం ఉంటుంది, పక్కన వాళ్ళకి వచ్చి మనకు రాలేదని చెప్పి కొద్దిగా ఏదో ఒక ఇబ్బంది ఉండేది, మాకెందుకు రాలేదు. అదే బాధ. మరి రాని వాళ్ళకి కూడా వీళ్ళందరికీ ఏదైనా చేసి ఇస్తే బాగుంటుంది అంటారా? మరి ఇవ్వాలి కదా, వాళ్ళకి కూడా వాళ్ళు బాధపడకూడదు కదా. అది మరి రాబోయే రోజుల్లో పిల్లలు ఉద్యోగాలు చేసుకుని మన రాష్ట్రాల్లో తిరగాలని చెప్పి ఈ ప్రభుత్వం అన్నారు కదమ్మా, మరి వీళ్ళు మంచి అభివృద్ధి, మంచి రోడ్లు, మంచి ఇల్లులు కానీ ఇస్తారని నమ్మకంతో గెలిపించుకున్నారు కదా. అవును, గెలిపించిన డబ్బులు కూడా కట్టించుకున్నారు. అప్పుడు చంద్రబాబు జగన్ డబ్బులు కట్టించుకున్నారు, 30,000 కట్టించుకున్నారు. మరి అంతవరకు ఇల్లు ఇంకా ఏది లేదు. అదే గత ప్రభుత్వంలో డబ్బులు కట్టించుకుని ఇల్లు అందరికి ఇచ్చేసాం అన్నారు, ఇవ్వలేదా? ఎవరికి ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. మొత్తం పట్టకైతే ఇచ్చారు, ఇల్లు మట్టుకు ఇంతవరకు మనకి హ్యాండ్ వర్క్ చేయలేదు. మరి ఈయన అంటున్నారు కదా, సెంట్ ఇల్లు ఏం సరిపోదు, ఈ ప్రభుత్వం ద్వారా 2 సెంట్లు కానీ పెద్ద కొద్దిగా ఎక్కువ ఇస్తే ఇల్లు గది, ఒక వరండా, ఒక చిన్న వంటగదే వచ్చింది అంతే, ఎక్కువ చాలదు. ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, 1 సెంట్లో సరిపోదు, ఇంకా ఎక్కువ ఇద్దాము ప్రజలకి అన్నారు. మరి ఈయన మాటల వరకైనా ఈయన చేతల్లో ఏమైనా చూపిస్తాడా? మరి అదే తెలియాలి అందరికి. మరి చేతలు చేస్తాం, చేయాలి, చేస్తాను ఒప్పుకొని మనం చెప్పారు కదా, ప్రజాసేవ చేశారు కదా, మరి ఆయన చెయ్యాలి. మరి అదేవిధంగా ఇప్పుడు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా కానీ, సొంత ఇల్లు ఉన్నా కానీ, ఏమైనా పింఛన్లు పీకేయడం, వైట్ కార్డులు పీకేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయమ్మా? రేషన్ పీకేయడం అనుకుంటున్నారు జరుగుతున్నాయని, ఇంకా ఇంతవరకు రాలేదు, ఈ లైన్కి రాలేదు. అటు పైన అంతా జరుగుతున్నాయని అనుకుంటున్నారు. ఇవన్నీ గతంలో జరిగాయి, ఇప్పుడు జరగకుండా నేను చూసుకుంటా అన్నారు కదా. అంటే ఇలాంటి కరెంట్ బిల్ ఎక్కువ ఉన్నా, ఇల్లు ఉన్నా నేనేం పీకను అని అన్నారు గతంలో. పింఛన్ పీకం, వైట్ కార్డు పీకం బాగా పెంచారు, పప్పులు ఉప్పులు అన్నీ బాగా పెంచేశారు. ఇప్పుడు మామూలు పేదలు జరగాలంటే కష్టం, ఉద్యోగాలు అంటే పర్వాలేదు. మామూలు పేదలు బతకంటే కష్టమే. చూడాలంటారు రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు ఉంటాయో, పెరుగుతాయో తగ్గుతాయో చూడాలంటారు. అదే అడుగుతున్నాం మేము కూడా. మరి అన్నారు కదా, మరి ఇలా చేస్తాం, గ్యాస్ బండ్లని అన్ని తగ్గిస్తాం, 50% మనిషికి 1,500 వేస్తాం అని సాడోళ్ళకి అన్నారు. అది లేదు. బస్సులు కానీ 1,500 నెలలకి వేయడం అలాంటి చేస్తే మీకు మంచిదే అంటారా? అవన్నీ అన్ని బట్టి అడుగుతున్నారు, లేకపోతే ఏముంది అమ్మా మంచి ఉచిత బస్సులు అనేది మంచిది ఇచ్చినా బాగుంది. ఏం రాసిన తిన్నందుకు కూడా పని చేయట్లేదు, బియ్యం బాగోట్లేదు. కొన్ని ఇచ్చిన రేషన్ మంచిది ఇస్తే సరిపోయి, డబ్బులు ఒక్కర్లేదు. ఇచ్చిన రేషన్ మంచిది ఇచ్చినా పని బాగుంది, ఆ రేషన్ కూడా బాగోట్లేదు. ఫస్ట్ అయినా కొంచెం బాగుండేది, ఇప్పుడు అస్సలు రామారు బాగోట్లేదు. అది అన్న మీ పేరు? ఎలా ఉందన్న ప్రజెంట్? మరి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? మేము చచ్చి బయటికి పడ్డామండి, ఇంకా వరద డబ్బులు రాలేదు, ఇంకా చాలా మందికి రాలేదు. అంటే గత 5 సంవత్సరాలు కూడా చూసారు కదా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఏమనిపించాము,
వరద డబ్బులు రాలేదని చెప్పి ఇబ్బంది పడుతున్నారండి. రాలేదన్న అసలు వరద డబ్బులు. అదే అందరికి వేసాము, ప్రతి ఇంటికి వేసాము, 10,000. చాలా మందికి పడలేదు, 10 మంది దగ్గర పడలేదు ఇంకా. మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, అవి వచ్చినాయండి ఉచితంగా? ఎవరికి రాయలేదు, ఏం లేదు, ఏం రావట్లేదా? వరకే బాయించారు. అంటే అదే విధంగా కరెంటు బిల్లు, రేషన్ అలా అవి కూడా ఎక్కువ కనపడుతున్నాయి, ఇప్పుడు ఏమైనా తక్కువగా ఉన్నాయి? వరకే మా తమ్ముడు మాట్లాడుతారు. ఒక అవకాశం ఇవ్వాలని అందరు అనుకున్నారు. ఎందుకంటే జనాలు కూడా చాలా ఎక్సైటెడ్గానే ఉన్నారు. ఎందుకంటే అందరికి ఒక అవకాశాలు ఇస్తున్నారు. ఎలా ఉంటారు ఏంటనేది అందరికీ పరీక్షిస్తున్నారు ప్రభుత్వం కూడా. కానీ ఎవరు మంచోళ్ళు ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. గతంలో అంటే గతంలో ఆయన బాగానే చేశారు, ఆయన ఇచ్చినట్టుగా సంక్షేమ పథకాలు ఈయన కూడా ఇస్తే బాగుంటుందని మీ అభిప్రాయమా? పథకాలే కాదండి, అన్నీ పిల్లలతో చిన్న పిల్లలు మొదలుకొని స్కూల్ భోజనాల వరకు అన్నీ బాగా చేస్తే ఇంకా ఈ ప్రభుత్వమే గెలుస్తుంది. ఏం చేయకపోతే కొంత చేసి కొంత వదిలిస్తే ఇంకా ఏముంటుంది? మీకైతే ఏ ప్రభుత్వం బాగుందమ్మా, గత 5 సంవత్సరాల ఇప్పుడా? మీకైతే 5 సంవత్సరాలు బాగుందని కాదు, అందరింటికి డబ్బులు వచ్చినాయి, అందరికి వచ్చినాయి, ఇప్పుడు సగం వచ్చి సగం అయినాయి. గతంలో సగం వచ్చి సగం ఆగిపోయినాయి చాలా. మా వరకు కూడా సగం. ఇప్పుడే వరద డబ్బులు గతంలో 5 సంవత్సరాలు సంక్షేమ పథకం ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చారా? అందరికి ఇచ్చారు. అప్పుడు ఇంత వరదలు రాలేదండి నాకు తెలిసి, ఇదే ఫస్ట్. అమ్మఒడి అవన్నీ పడినాయి, బాగానే పడినాయి, అందరికి పడినాయి, అందరికి బాగా పడినాయి. ఈ ప్రభుత్వంలో కొంతమందికి వచ్చి కొంతమంది రాలేదని చెప్పి ఆందోళన పడిపోయి ఇబ్బంది పడుతున్నారు. అవును, చూడాలంటారు రాబోయే రోజు ఎలా ఉంది? రాబోయే రోజులు ఎలా ఉండాలో చూడాలి. అసలు నిజంగానే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గెలిపించాలని చాలా కష్టం. మంచి చేస్తే ఉంచుతారు, లేకపోతే మార్పు వస్తుంది. ఇంకా అంతే. అంటే ఎవరికైనా మంచి చేస్తే మంచిగానే చెప్తారు. అవును, ఎంతైనా గడిచిన ప్రభుత్వమే మంచిది. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదండి. ఈ 6 నెలల్లో చూసుకుంటే ఎటువంటి పరిపాలన అనేది చూసారు? పరిపాలన అనేది చాలా క్లియర్గా ఉందండి, చాలా క్రిస్టల్ క్లియర్. ఇదివరకున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా తేడా అన్నది కనపడుతూనే ఉంది. లైక్ పెన్షన్ పెంచడం కానివ్వండి, తర్వాత టీటీడీలో ఉన్నటువంటి మార్పులు కానివ్వండి, తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ లో కానివ్వండి, రిజల్ట్స్ లో కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, నిన్న బాబు గారు కూడాను గతానికి ఆటో ఇప్పించడం కానివ్వండి, ఇవన్నీ చాలా ఇన్స్టెంట్ రిజల్ట్స్ లాగా. ఇప్పుడు జనాలకు కూడా ఎలా అయిపోయారంటే ఇన్స్టెంట్ మ్యాగీ లాగా 2 నిమిషాల్లాగా అన్నట్టుగా కాకపోయినా సరే 1-2 రోజుల్లో ఆ రిప్లై అన్నది దొరుకుతుంది. ఇదివరకు ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు అలాంటివి అయితే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేవిధంగా ఇదివరకున్న రోడ్ల విషయాల్లో కానివ్వండి, ఇప్పుడున్న దాంట్లో కానివ్వండి, చాలా తేడా ఉంది. ఇదివరకున్న రోడ్లలో ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. నేను బై ప్రొఫెషనల్ నేను వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నా ఫ్రెండ్స్ అంతా కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. వాళ్ళు ఈ సంక్రాంతికి వచ్చినప్పుడు కూడాను గతం ఉన్న రోడ్లకి ఇప్పుడున్న రోడ్లకి అంటే వాళ్ళు ఏవో కొత్తగా వేసారో అద్దంలా మెరిచిపోతున్నాయని మాత్రం నేను చెప్పట్లేదు. బట్ ఇదివరకు ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రయాణం అన్నది సుఖవంతంగా జరుగుతుంది అనేది మనం గ్రహించాలని. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఒక హ్యాండిక్యాప్డ్కి ఆటో అనేది ఇచ్చారు అని చెప్పి. నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేసుకుంటావని అంటే నేను ఆటో నడుపుకుంటాను అని చెప్పేసి అన్నాడంట. నిజంగా ఒక సీఎం అంత ఇదిగా రెస్పాండ్ అయ్యి ఆయన స్పాట్లో వెహికల్ ప్రొవైడ్ చేయడం అనేది ఎలా అనిపించింది? చాలా మంచి పరిణామం కదండి. అది ఇంకొకరికి ఆ పెయిన్ తెలియకపోవచ్చు. బాబు గారు లాంటి ఒక విజనరీ నాయకుడు ఆయనకు ఉన్నటువంటి దూరదృష్టి అన్నది చాలా అనేది మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. ఇప్పుడు మొన్నటిదాకా హైదరాబాద్ని ఎవరు ఊహించలేని స్థితి ఉండేది. నాకు గుర్తున్నప్పుడే చెప్తున్నాను, నేను 14 ఏళ్ళుగా హైదరాబాద్ నగరంలో పనిచేశాను. అక్కడ నేను చూసినప్పుడు సారథి స్టూడియో బ్యాక్ సైడ్ అంతా ఒక రేక్ కంపల్ చెట్లు, రేగి పండ్ల చెట్లు అవన్నీ ఉండేవి. ఇక్కడ ఎవరు కొంటారు? గజము 400కి ఇచ్చినా కానీ ఎవరు కొనేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయగలమా ఎలా ఉండేదో? రేపొద్దున ఒక డ్రోన్ సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా అనేది ఆయన ఏ రూపంలో తీసుకొస్తాడు అన్నది ఊహకు అందని విషయము. 2047 డాక్యుమెంట్ అనేది చాలా క్లియర్ విజన్ అనేది చూపెడుతుందండి. నిజంగా 2047 అనేది నిజం చేసి చూపిస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? నిజం చేసి చూపించడానికి దానికి చాలా ఆస్పెక్ట్స్ కావాలండి. అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్థితి అనేది కరెక్ట్గా ఉందా లేదా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన అటువంటి తీసుకురావాలన్నా, ఇంప్లిమెంట్ చేయాలన్నా దాని వెనక ఎందరో సపోర్ట్ అవసరం అవుతుంది. ప్రజలు కూడా దీన్ని గమనించాలి. ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా స్వయంగా ఆయనకి ఎదివరకు అయితే ఎలాగైతే నమ్మారో ఇప్పుడు కూడా అలాగా ఆ విజనరీ లీడర్ని ఒకసారి నమ్మగలిగితే కనుక
ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అన్నది ఇప్పుడే కాదు వచ్చే 15 ఏళ్లలో కూడా అద్భుతమైనటువంటి విజన్ అనేది చూపిస్తుందండి. ఇప్పుడు లోకేష్ గారు కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా దావోస్ వెళ్ళి వచ్చారు ఐటీ కంపెనీస్ తేవాలి అని చెప్పి. నిజంగా వీళ్ళిద్దరి ద్వారా మన ఏపీకి ఐటీ కంపెనీస్ వస్తాయని నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉందండి. ఎందుకని అంత నమ్మకం? మనోళ్ళు అంటారు చూసారా, చెట్టు ఒకటైతే దాని నుంచి వచ్చే పండ్లు ఒకలా ఉంటాయి అని చెప్పేసి, వచ్చినటువంటి ఒక విజనరీ లీడర్ కొడుకు. కుటుంబ పరంగా చూసుకుంటే భువనేశ్వరి గారి పెంపకం అండి. ఆ సంస్కారం ఏంటి అన్నది ఇక్కడ మీరు చూసే ఈ మధ్య వచ్చిన చాలా వీడియోలలోనూ కూడా చూసిండొచ్చు. ఆ కుటుంబం దాంపత్యం కానివ్వండి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధుత్వం కానివ్వండి, ప్రేమాలు ఎలాగ ఉన్నాయి. అదేవిధంగా ఆయన బయటకు వచ్చినప్పుడు యువగలంలో ఆయన చేసినటువంటి పాదయాత్ర కానివ్వండి, ఆయన సమస్యలు కానీ ఇదివరకు ఎన్నో అన్నారండి నారా లోకేష్ గారిని. ఇప్పుడు ఆయన తండ్రికి తగ్గ ఒక విజనరీ లీడర్ అనిపించుకుంటున్నారు. ఆ విధంగానే ఆయన కార్యాచరణ కూడా ఉంది. దేనికి పనికిరాడని అన్నారు, పప్పు అన్నారు. రాజకీయ పరంగా అసలు ఆయన చాలా విమర్శించారు నారా లోకేష్ గారిని. ఇప్పుడు ఆయన పనితీరు చూస్తున్నారు స్వయంగా. అలా విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు విమర్శలు ఎప్పటికి కూడాను మనం సద్బుద్ధితో తీసుకోవాలండి, ఒక పాజిటివ్ స్పిరిట్తో తీసుకోవాలి. నన్ను అడిగితే మనం ఒక బాల్ని ఎంత కిందికి ప్రెస్ చేస్తామో అంతే స్పీడ్గా పైకి వస్తుంది. ఆయన వచ్చిన ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేశాడు, తీసుకుంటానని జనాల ముందుకు వచ్చి ఒప్పుకున్నాడండి. అది నార్మల్ మనిషికి సాధ్యం కాదండి. ఇప్పుడు నేను ఒక చిన్న తప్పు చేసినా కానీ ఒప్పుకోవాలంటే నాకు ఎన్నో అడ్డు వస్తాయి. మనిషికి అనేవాడికి సాటి మనిషికి ఖచ్చితంగా వస్తాయి. కానీ అవన్నీ యాక్సెప్ట్ చేశాడు ఆయన. తిరిగి ఆ మంగళగిరిలో ఎక్కడైతే గెలవలేనన్నారో అక్కడే గెలిపించేశారు. ఓకే, విజయసాయి రెడ్డి ఆయన పదవి విరమణ చేశారు కదా, ఎందువల్ల చేశారంటారు? నాకు ఐడియా లేని విషయం అండి. గత ఐటీ మినిస్టర్ని చూశారు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ని చూస్తున్నారు. వీళ్ళిద్దరికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గత ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చినవి కానీ చేసినవి కానీ ఇంప్లిమెంట్ అయినవి కానివ్వండి, అంటే రాతల్లో మీడియాకి ఇచ్చినవి కాదు కానివ్వండి, ఇక్కడ మనకు ప్రాక్టికల్ కనపడినట్టు ఏం లేవు. కానీ ఇప్పుడు రాబోయే కంపెనీల గురించి కానివ్వండి, చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి కార్యాచరణ కానివ్వండి, మిగతా వాళ్ళకంటే ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది. ఇదివరకు ఉన్న వాళ్ళు పానీపూరి బండీలు, నూడిల్స్ పాయింట్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు వచ్చే వాళ్ళు హైటీ హబ్బులు ఓపెన్ చేస్తారు, డ్రోన్ సిటీలు ఓపెన్ చేస్తారు అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. మరి రాబోయే రోజుల్లో యువతకి నిరుద్యోగ సమస్య అనేది తీరి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? ఖచ్చితంగా పెరుగుతుందండి. ఎందుకు అంటే దానికి మనం పూర్తిగా ఇదివరకే చెప్పాను నేను. మనం కనుక సంపూర్ణమైనటువంటి స్వర్ణాందం చూడగలగాలి అంటే బాబు గారికి మనం సపోర్ట్ చేయాలండి. ఆయన 2047 అనేది ఎప్పుడైతే సాధ్యమవుతుందో లక్షల కోట్ల ఉద్యోగాలు అనేది ఆటోమేటిక్గా వస్తాయండి. అంటే ఉద్యోగం అన్నా కానీ ఏదైనా కానీ ఒక రోజులో పుట్టుకు రాదండి, దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఓకే, ఎలా ఉంది ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 months అవుతుంది కదా, ఈ 6 months పరిపాలన వరకు చూసుకుంటే ఎలా అనిపించింది? డెఫినెట్గా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో వెయిట్ చేస్తున్నాం, అంటే ఇంకా ఐటీ ఎక్కువ వస్తుంది అన్నారు. సో బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, కనిపిస్తుందా మీకు డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే? చాలా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? చాలా బాగా ఉంది పరిపాలన. సో ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫ్యూచర్లో కూడా. ఓకే, లేడీస్ పరంగా చూసుకుంటే ఇంతకు ముందు చాలా ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉండేవి. మనం లేస్తే చిన్న పిల్లలు సైతం 3 months 4 months వీళ్ళ మీద కూడా అటాక్స్ జరిగి వాళ్ళని చంపేస్తూ ఉండేవాళ్ళు, అమ్మాయిలు మిస్సింగ్ కానివ్వండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఇప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి, కూటమి ప్రభుత్వం ద్వారా ఆడవాళ్ళకి సెక్యూర్ అనేది ఏర్పడాలి అని చెప్పేసి అని అన్నారు కదా, నిజంగా అలానే ఉందా? చెప్పినట్టు సెక్యూరిటీ కూడా ఉంది, అది కనబడుతుంది కూడా మాకు. అంటే ఏమైనా తగ్గినట్టు అనిపిస్తున్నాయా ఆడపిల్లల మిస్సింగ్స్? అట్లయితే తగ్గాయి. తెలుస్తుందా తగ్గినట్టు? అవును. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళకి ఒక సెక్యూర్ అనేది నిజంగా ఈ 5 సంవత్సరాలే కాకుండా ఇంకా ఫర్దర్గా కూడా ఇస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. సో ఇట్లానే ఫర్దర్గా మూవ్ అవుతే డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండిద్ది అంటారా? అనిపిస్తుంది. ఓకే, మరి లోకేష్ గారు ఏమంటున్నారంటే స్టడీస్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఇతర దేశాలకి దూరం వెళ్ళకూడదు జాబ్స్ పరంగా అని చెప్పేసి అని అన్నారు. మన ఏపీలోనే ఐటీ కంపెనీస్ రావాలి, మన ఏపీ డెవలప్ అవ్వాలన్నారు. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు
ఇప్పుడు వైజాగ్లోనే చాలా డెవలప్మెంట్ ఉంది కాబట్టి సో మేము అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము వేరే దేశాలకు వెళ్ళకుండా స్టేట్స్కి వెళ్ళకుండా సో హైదరాబాద్, చెన్నై, బెంగళూరే వెళ్ళాల్సి వస్తుంది. మన విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ ఏమీ లేవు. అవును అవును, ఈ విజయవాడలో ఏపీ పరంగా చూసుకుంటే ఒక్క సరైన జాబ్ కూడా లేదు. ఎందుకంటే ఏమీ లేదు జాబ్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ జనరేషన్స్ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ పక్క స్టేట్స్ కూడా వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నాను. ఓకే, నమ్మకం ఉంది అయితే ఒక ఐటీ మినిస్టర్ గారు డెవలప్ చేస్తారు, ఐటీ కంపెనీస్ తీసుకొస్తారని ఉంది. ఎందుకంత నమ్మకం? ఇప్పటికే వైజాగ్ లో చాలా తెస్తున్నారు కదా, సో అట్లానే అమరావతిలో కూడా తెస్తూ చాలా అయితే చేంజ్ ఉంటుంది అనుకుంటున్నాను. మరి అమరావతి పరంగా చూసుకుంటే ఈ 5 years లో అమరావతి కంప్లీట్ చేస్తారంటారా? కంప్లీట్ అయితే కాదు కానీ డెవలప్మెంట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు లాస్ట్ 5 years అసలు ఏం తీసేశారు. దానికి ముందు వీళ్ళు చేసినవి కూడా ఆల్మోస్ట్ డెమాలిషన్కే వెళ్ళిపోయినాయి కదా. సో ఇప్పుడు కొన్ని ఫండ్స్ క్యాటర్ చేసి మళ్ళీ ఆ సింగపూర్ కాంట్రాక్టర్స్కి ఇస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది. 5 years ఎవరు కంప్లీట్ చేయరు. మనం ఒక హై రైస్ తీసుకుంటేనే 5 years అవ్వట్లేదు ఈ టైంలో. అలాంటిది ఒక స్టేట్ సిటీ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అంటే 5 yearsలో అవ్వదు. బట్ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. బేసిక్ గా చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు, సీనియర్ అని అంటారు కదా. మనం లైవ్ లో హైదరాబాద్ చూస్తున్నాం. హౌ వాజ్ హైదరాబాద్ బిఫోర్ చంద్రబాబు నాయుడు అండ్ హౌ వాజ్ ఇట్ నౌ? ఇది అదొక హబ్ అయిపోయింది కదా. సో అట్లాగే ఒక మిరాకిల్ జరుగుతుంది ఆంధ్రాలో కూడా. ఓకే, నమ్మకం ఉంది అయితే అనుకుంటున్నాం. ఎస్ ఉంది. ఓకే, ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? జై టీడీపీ. ఓకే, జై కూటమి. ఓకే, మీ పేరు? నా పేరు తోకల రవి అమ్మ. నా ముదిరాజు, మాకు తోకల రవి, ముదిరాజు, మూలపాడు గ్రామం. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదండి. ఈ 6 నెలల్లో ఎటువంటి పరిపాలన అనేది చూసారు? ఈ 6 నెలల్లో ఒక విముక్తి కలిగిందమ్మా. ఒక రావణాసుడికి ఏదో అంటారు కదా, అదైతే విముక్తి అయితే జరిగింది. కాకపోతే ఎక్సలెంట్, బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇంకేమంటే చెప్పండి. అంటే గత 5 సంవత్సరాలు కూడా చూసారు కదా, మరి గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గతానికి ఇప్పటికీ ఆయన సంక్షేమ పథకాలు అందరికీ డబ్బులని వేశారు కానమ్మా, అభివృద్ధి ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు ప్రతిదీ అభివృద్ధిగా రోడ్లు వస్తున్నాయి. A to Z మొన్న దావోస్ వెళ్ళారు, అవన్నీ డబ్బులు తీసుకొస్తున్నారు. మళ్ళీ A to Z ఆయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సురక్షితంగా ప్రజలు ఉంటారు. దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక సీనియర్ అని అంటారు. ఏదైనా ఆచితూచి అడిగేస్తాడు అని చెప్పేసి అని అంటారు కదా. అమరావతి చూసుకుంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అభివృద్ధి పరంగా? అసలు ఉరుకులు పెట్టిస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో విషయం ఏంటంటే, లోకేష్ గారు పప్పు అని చెప్పేసి లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు ఆయన ఒక శిల్పి మౌలింగ్ చేసినట్టు ఆయన ఫుల్ రాజకీయాల్లో తయారైపోయాడు. నెక్స్ట్ సీఎం ఆయనే. ఇంత ఆవగింజల అరభాగం కూడా ఆలోచన లేదు, ఆయనే నెక్స్ట్ సీఎం. ఎందుకని ఆయనే నెక్స్ట్ సీఎం అంటున్నారు? మరి లోకేష్ గారిని అసలు రాజకీయాల్లోకే పనికిరాడు అని అన్నారు కదా గతంలో. రాజకీయాల్లో పనికిరాడంటే ఇప్పుడు మొత్తం A to Z ఆయన చేసేది మొత్తం చూస్తున్నారుగా. అన్నోళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది, అందుకే లోన్ కూర్చున్నారు. ఇంతవరకు బయటికి రాలి. అది ప్రభుత్వం రావడం వల్ల మన విజయవాడ, గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాల్లో డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది. సమ్ బిల్డర్స్ కానీ విల్లా హౌసెస్ కానీ ఇదివరకు ప్రభుత్వంలో రాలేకపోయారు, ఇప్పుడు వచ్చి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. గుంటూరు, తెనాలి అలాంటి సిటీలు బాగా డెవలప్ అయినాయి. విజయవాడ కూడా ఇప్పుడు బాగా ఈ పాయకాపురం సైడ్ కానీ ఇటు కానీ బాగా డెవలప్ అయింది. ఈ గత 6 నెలల్లో చూస్తే డెవలప్ అయింది. మన ముఖ్యమంత్రి గారు వేరే దేశం వెళ్ళి ఈ ఒక సాఫ్ట్వేర్ సంబంధించి కానీ ఉద్యోగాల గురించి గట్టి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ 1 year లోపు అవన్నీ జరుగుతాయని మనం ఆశిస్తున్నాం. ఇప్పుడు బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు, సీనియర్టీ లీడర్, ఏదైనా ఆచితూచి ముందడిగేస్తారు అని అంటారు కదా. మరి గత 5 సంవత్సరాల్లో మనకంటూ ఒక రాజధాని అనేది లేదు, 3గా విభజించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేది డెవలప్ చేయాలి అని అంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది ఇస్తారని నమ్మకం ఉందా 5 సంవత్సరాల్లో? కంపల్సరీగా ఇక మనం దాంట్లో ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనకి వేరే 3 రాజధానులు ఏమి లేదు. అదంతా కూడా గత ప్రభుత్వం చేసిన బూటక రాజకీయం. ఇంకా మనకు రాజధాని అంటే వేరే మాట క్వశ్చన్ ఏం లేదు. అమరావతి ఇంకా మనం అనుకోవడమే, దాని గురించి మనం వేరే చర్చించుకోవడం కూడా అది. అయితే ఏంటంటే ఆయన పరిపాలనలో ఒక స్వచ్ఛత, ఒక పద్ధతి ఉంటుంది. ఆయన ఏమైతే చెప్తాడో అదే చేస్తాడు. కంపల్సరీగా
గతంలో మనం 9 ఏళ్ళు చూస్తున్నాము. మళ్ళీ మనం ఈ అవకాశం ఇచ్చాం కాబట్టి ఆయన బాగా సద్వినియోగం చేసుకుని మనకి చేస్తాడని బాగా అందరూ ఆశిస్తున్నాం. మరి గత 5 సంవత్సరాలు కూడా చూసారు కదండి, గత 5 సంవత్సరాల పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? అప్పుడు మనం ఒక యుద్ధం చేసి రాజధాని విడగొట్టుకుని మన కాలం మీద మనం నిలబడే టైంలో మనం ప్రజలు మళ్ళీ రెండోసారి ఇంకా అవకాశం పోవడం వల్ల మనం 15 ఏళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది. దాన్ని 5 ఏళ్లలో మళ్ళీ ముందుకు లాక్కొచ్చి మన రాజధాని సంబంధించిన కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఇక్కడికి వస్తాయి. హైదరాబాద్, చెన్నైతో పాటు బెంగళూరుతో పాటు కూడా సమానంగా ఉంటుందని గత వచ్చే 5 ఏళ్లలో మనం కంపల్సరీగా ఉంటుంది అని ఇప్పటికే 2-3 కంపెనీలు వచ్చేస్తున్నాయి. మెడికల్ సైడ్ కానీ ఇంకోటి కానీ ఉన్నాయి. ఆయన హయాంలోనే కదా మనకి ఎయిమ్స్ కానీ వచ్చింది, గుర్తుందా మీకు? అట్లాగే విజయవాడలో అమ్మవారి గుడి మీద ఫ్లైఓవరు ఆయన హయాంలోనే తెచ్చింది, అది వండరే. ఈరోజు బెంజ్ సైకిల్ చూస్తాం, బెంజ్ సైకిల్ నుంచి ఫ్లైఓవర్ వేసింది ఆయన హయాంలోనే. అంటే పేదలకు ఒకవేళ ఆయన గత ప్రభుత్వం ఆయన పథకాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు చేరని అనేది సెకండరీ. అయితే ఏరియా పరంగా కానీ విద్యాపరంగా కానీ డెవలప్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే అండి, ఇప్పుడు ఒక ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? యువతరానికి కొత్త మంత్రి కావాలి, ఆ కొత్తదానాన్ని ఆయన చూపిస్తాడు అని చంద్రబాబు నాయుడు లాగా చేయడానికి ఆయన సార్కి కొంచెం టైం పట్టినా కూడా ఆయన పదవికి ఆయన న్యాయం చేయగలుగుతారు. ఇప్పుడు ఆయన కూడా దావోస్లో పర్యటించారు, ఐటీ కంపెనీస్ తేవాలి, యువత స్టడీస్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేసుకోకూడదు, మన ఏపీలోనే ఒక సరైన ప్లాట్ఫామ్స్ అనేది ఇస్తే పేరెంట్స్కి దగ్గరలో ఉంటారు అని చెప్పేసి అని అంటున్నారు లోకేష్ గారు. నిజంగా యువతకి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి అంటారా ఒక ఐటీ మినిస్టర్ ద్వారా? గత కొంతకాలం మనం కింద చూసుకుంటే హైదరాబాద్లో చేస్తే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు, పక్కన ఒరిస్సా రాష్ట్రం వాళ్ళు కానీ, పక్కన మహారాష్ట్ర వాళ్ళు కానీ, బాంబే వాళ్ళు కానీ, ఇప్పుడు చెన్నై వాళ్ళు కానీ అందరూ వచ్చి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుని చాలామంది ఇప్పుడు ఉన్నారు. అప్పుడు అంతమంది చేసిన ఆయన ఇప్పుడు మనకి ఎందుకు చేయడం అనే సంసిద్ధం అయితే లేదు. కంపల్సరీగా దావూద్ నుంచి అక్కడి నుంచి కంపల్సరీగా మనకి ప్రస్తావన జరుగుతుంది. ఓకే, హైదరాబాద్ విషయం కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేశారు అని అంటున్నారు కదా, నిజంగా హైదరాబాద్ లానే మనది కూడా డెవలప్ చేస్తారని నమ్ముకుందా మన ఏపీ కూడా? మనకి ఇక్కడ కుల రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. ఆ కుల రాజకీయాలు ఛేదిస్తే మన విజయవాడలో మీరు ఫస్ట్ నుంచి చూసినట్టయితే ఫస్ట్ నుంచి కుల రాజకీయాల వల్లే మనం ఎదగలేకపోయాము. అంత సామూహికంగా జరిగిద్ది, ఈసారి బాగా జరిగిద్ది, ఏం ప్రాబ్లం లేదు. మనలో మనకు చాలా చైతన్యం వచ్చింది. మన ఎన్నికల్లో చూసారుగా అంత చైతన్యం ఇదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం రావడం. దానికి తోడు మన చంద్రబాబు నాయుడుతో పాటు మన బ్రదర్ కళ్యాణ్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా జరిగిద్ది. సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ప్రపంచం మొత్తం విజయవాడ చూసే విధంగా చేస్తారు. మరి గత ఐటీ మినిస్టర్ని చూశారు, ఇప్పుడు ప్రజెంట్ ఐటీ మినిస్టర్ని చూస్తున్నారు, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? నక్కకి నాగలోకానికి సంబంధం ఉందా? అదే ఉంటుంది. ఏదో గతంలో గతం ఎలా జరిగిందనేది చూసే కదా మన ప్రభుత్వం, మన ఓటింగ్లో నిర్ణయాలన్నీ మారిపోయినాయి. అన్ని పథకాలు ఇచ్చిన అన్నీ పక్కన పెట్టి మనకి తెచ్చుకున్నారంటే ఇంటి దగ్గర వర్క్ ఉందనే కదా. ఐటీ కంపెనీలు గ్యారంటీగా వస్తాయి. మన పిల్లలకు ఈ రోజున చదివే మెడికల్ సంబంధించి కానీ సాఫ్ట్వేర్ సంబంధించి కానీ అన్నీ విజయవాడే వస్తాయి. విజయవాడలో సంబంధిత అంత స్థలాన్ని ఆయన అమరావతిలో ఏర్పరిచి ఉంచాడు, అన్ని కంపెనీలకి సిద్ధమే చేసి ఉంచారు. మీరేం ఓకే అండి, ఇప్పుడు విజయసాయి రెడ్డి ఈయన పదవి విరమణ చేశారు కదా, ఎందువల్ల చేశారంటారు? అంత చెప్పేంత నాలెడ్జ్ నా దగ్గర లేదండి. ఆయన సేవ్ చేసుకుంటాకేమో చేశాడని అనుకుంటున్నాను నేను. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? కూటమి అంటేనే కలిసి ఉంటాం, కలిసి ఉండటంలో గొప్పతనం ఉంటుంది, కానీ ఇంకా బాగుంటుంది. తెలుగుదేశానికి ఇంకో బలం చేకూరింది, ఇంకా ఎక్కువ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. హాయ్, మీ పేరు? నా పేరు హరిప్రియ. మేము చెన్నై నుంచి వచ్చాము రిపబ్లిక్ డే పరేడ్ చూడటానికి. 2 years బ్యాక్ 3 years బ్యాక్ కూడా వచ్చాము, కానీ ఇంత అరేంజ్మెంట్స్ లేవు. ఈసారి బాగున్నాయి. అందరూ లైక్ డిగ్నిటరీస్కి పబ్లిక్కి కూడా ఏమీ అసౌకర్యం లేకుండా బాగుంది. ఎలా అనిపించింది మరి? ఈ ప్రభుత్వం వచ్చి 6 months అవుతుంది కదా, పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? చేంజెస్ అయితే చాలా కనబడుతున్నాయి. ఎవరన్నా లైక్ సీఎం గారు, డిప్యూటీ సీఎం, ఈవెన్ లోకేష్ గారు అందరూ కూడా బాగా చేస్తున్నారు. అన్ని చోట్ల అరేంజ్మెంట్స్ బాగా జరుగుతున్నాయి. ఓకే, డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా బాగా చేస్తున్నారు అని అంటున్నారు కదా. గతంలో చూసుకుంటే చిన్నపిల్లలతో సహా మనం చనిపోయారు, రేప్స్ కానివ్వండి, అమ్మాయిలు మిస్సింగ్ కానివ్వండి, ఇవన్నీ తరచుగా వింటూనే ఉండేవాళ్ళం. ఇప్పుడు మరి రావట్లేదు, అంత న్యూసెన్స్ అయితే లేదు కొంచెం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఇప్పటి నుంచి ఇవన్నీ ఏం జరగకూడదు, మన కూటమి ప్రభుత్వం వచ్చింది,
అమ్మాయిలకి ఉంది, Security సెక్యూరిటీ అయితే చాలా ఇంక్రీజ్ అయ్యింది. అండ్ లైక్ ఫ్రీడమ్ కూడా వచ్చింది, కొంచెం ఏం భయపడకుండా తిరగడానికి అంటూ. సో మనము బయటకి రావడానికి ఒక భరోసా అన్నట్టే వచ్చిందనమాట. ఎలా అనిపించింది అంటే ఒక డిప్యూటీ సీఎం అమ్మాయిల మీద ఇంత కేర్ తీసుకొని ఇదంతా అది చూపించడం అనేది? యాక్చువల్లీ అందరూ చేయాల్సిందే, ఆయన స్టార్ట్ చేశారు కాబట్టి మనకు కొత్తగా డిప్యూటీ సీఎం చేస్తున్నారు అని కొత్తగా ఉంది. బట్ ఇది అందరిలోనూ రావాల్సిన, ఐ మీన్ అన్ని స్టేట్స్లోనూ రావాల్సిన ఒక కొత్త ఇది రిక్వైర్మెంట్ ఉంది లేడీస్కి సేఫ్టీ అనేది. అంటే ఈ కొన్ని డేస్ ఇలా ఉండిద్ది అంటారా? ఇంకా 4 years ఉంది కదా, ఈ 4 years కూడా ఇట్లనే ఉండిద్ది అంటారా? అంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాం, ఉండాలనుకుంటున్నాం, ప్రే చేస్తున్నాం. ఎందుకని అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద? ఉంటుంది అనుకుంటున్నాము, లైక్ వి రిక్వైర్ దట్. సో మేము ఆశిస్తున్నాం అది ఉంటే బాగుంటుంది. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరి ఇందిరాగాంధీ స్టేడియంకి వచ్చారు కదా, రిపబ్లిక్ డే ఎలా అనిపించింది? ఇదివరకు రిపబ్లిక్ డే చూసారు, ఇప్పుడు రిపబ్లిక్ డే చూసారు, ఇప్పుడు ఎలా అనిపించింది? ఇలా క్రౌడ్ అయితే ఈ సంవత్సరం పిచ్చగా ఉన్నారు. లైక్ 2 years బ్యాక్ కూడా వచ్చాను కానీ ఇంత అసలు క్రౌడే లేరు. ఈ ఇయర్ అయితే చాలా క్రౌడ్ ఉంది. బట్ స్టాంపిడ్ అదే ఏం కూడా లేకుండా చాలా బాగా ఫెసిలిటీస్ కూడా చాలా బాగా చేశారు. కావాల్సిన లెవెల్లో అన్ని చూసారా? మరి దగ్గరుండి చూసారా? అరేంజ్మెంట్స్ ఎలా అనిపించినాయి? దగ్గరికి వెళ్ళి చూసాము, శకటాలు అన్ని అద్భుతంగా ఉన్నాయి, పరేడ్ చాలా బాగుంది. మరి ఈ రిపబ్లిక్ డే కూడా అప్డేట్గా చూపించారు కదా, మన స్టేట్ని కూడా మంచి అప్డేట్గా చూపిస్తారనే మరి నమ్మకం ఉందా? ఉంది నమ్మకం, 100% చేస్తారని అనుకుంటున్నాం. మోడీ గారు అమరావతి కూడా డెవలప్ అవ్వాలి అని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. లైక్ రీసెంట్ గా డావోస్ కూడా వెళ్ళి చాలా ఫండ్స్, కొత్త కంపెనీస్ అవన్నీ తీసుకొచ్చారు కాబట్టి ఉంటుంది, డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఒక ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఏమంటున్నారంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ కి ఫ్యూచర్ అనేది చాలా బాగుండాలి, జాబ్స్ కి ఎక్కడికి వెళ్ళకూడదు. 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2. నిజంగా మరి నారా లోకేష్ గారు అది చేసి చూపిస్తారని నమ్మకం ఉందా? నమ్మితేనే చేయగలుగుతారండి అంతే. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? బాగుంది, బాగా చేస్తే నెక్స్ట్ కూడా వస్తారు. నమస్తే, మీ పేరేంటి? కృష్ణ అండి. ఓకే, ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన, ఎలా అనిపిస్తుంది బాబాయ్? బాగానే ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు కదండి, అంటే ప్రజలకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే ఆలోచన ఎలా అనిపిస్తుంది? ముందుగా ఇస్తే మంచిదే కానీ ఇంతవరకు ఎవరికి ఇవ్వాలా, ఏదో ఇచ్చామని చెబుతున్నారు, ఎవరికి అందలేదు. 100% ఇచ్చేలాగా చూడాలా. ప్రభుత్వం అంటే రోడ్లు గీడ్లు కొద్ది పర్లా బాగానే చేస్తున్నారు లోపల దానికన్నా. మళ్ళీ ఈ పింఛన్లు గింజన్లు అంటున్నారు, అవి సరిగా రావట్లా ఎవరికి కూడా. అమ్మ ఒడి అయ్యన్న చిన్నపిల్లలకు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకే ఇవ్వాలా. 18 సంవత్సరాల వాళ్ళకే ఇవ్వాలా. ఇవన్నీ రోడ్లు అవన్నీ అయితే బాగానే చేసుకొస్తున్నారు. గతంలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇవన్నీ వచ్చినాయి కదండి గతంలో, ఇప్పుడు ఎందుకు ఉట్టిగా మేపి సోమరిపోతులు చేయటమే తప్ప ఏమీ లేదు. ఇప్పుడు పోయినసారి ఎలక్షన్లో గోతుల్లో బండి వెళ్తుంటే మొత్తం బండ్లంతా ఇరిగిపోయాయి, ఎక్కడ చూసినా గొయ్యి, ఒక ఊరు అనేది లేదు, ప్రతి ఊరిలో గోతులే తప్ప ఎక్కడా లేదు. ఇప్పుడు గోతులు మొత్తం ఎక్కడికక్కడే చేసేస్తున్నారు రిపేర్, చిన్న పని చేస్తారు. చెప్పిన మాట మీద నిలబడే మనుషులైనా ఈ ప్రభుత్వం నమ్మచ్చు అంటారా? ఈ పథకాలన్నీ ఇస్తే నమ్మొచ్చు, ఈ పథకాలన్నీ లేకపోతే మోసం చేసిన. 6-7 నెలలు అవుతుంది కదా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని రోజులు అయితే సంవత్సరం అయిపోద్ది. మరి ఈ సంవత్సరంలో ఏం చేశారంటే చెప్పుకోవడానికైనా ఏమైనా చేసినట్టు కనపడిద్ది అంటారా? వీళ్ళు చెప్పుకోవడానికి ఏమైనా చేసుకున్నట్టు ప్రజలకి కనపడలేదు కానీ రోడ్లు ఒకటి బాగా చేసినట్టు కనపడుతుంది, ఇంకా మిగతా ఏం చేయాలి. ముందు మన అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది అంటారు? బాగుంటే మనదే కనుక, అమరావతి మనదే కనుక డెవలప్మెంట్ అయితే కొద్ది ఫ్యూచర్లో పిల్లలు బాగుపడతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చేశారంటే మొనమోసిపోయింది, మొత్తం అడుగు తినడానికి పోయాం. 3 రాజధానులు చేస్తే బాగుంటుంది, 3 దగ్గర అభివృద్ధి జరిగిద్దని కొంతమంది స్టూడెంట్స్ అంటున్నారు. అక్కడనే ఆయన కూడా పెట్టినట్టు పెట్టాడు, అక్కడ కొండలపైన ఇల్లు కట్టి ఉపయోగం లేదు, ఎవరికే సరైనది లేదు. ఏదో పింఛన్లు ఇచ్చారు, సోమరిపోతనం చేశాడు, సోమరిపోతాడు అయ్యాడు, పనిచేసేవాడికి మాత్రం ఏమీ లేదు. ఇప్పుడు నేను కార్పొరేషన్లో పనిచేస్తా, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 30 సంవత్సరాలు ఇల్లు ఏడ్చేది 15,000 మా జీతాలు ఇచ్చేది, జీతం పెంచమన్నా కూడా పెంచరు. కాంట్రాక్ట్ బేస్ 34 సంవత్సరాలు నేను దీంట్లో చేరి కార్పొరేషన్కి ఇచ్చేది 15,000 జీతం ఇస్తారు, అడిగితే అది డబ్బు లేదు గిబ్బు లేదు అంటున్నారు, ఏం పెంచరో చేయలేదు. సరే, రాబోయే రోజుల్లో అందరినీ ఆలోచించి రాబోయే రోజుల్లో అందరి గురించి ఆలోచించి మంచి చేస్తే ఉండిద్ది అంటారు. లేదంటే మళ్ళీ కిందసారి కూడా మాకు కూడా అట్టనే చేశారు, అందుకనే పక్కన వేసాం. ఎవరో మా తరపునోడు ఎవడో ఓటు వేయించలేం మేము జగన్కి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తే తర్వాత మళ్ళీ గెలిచేలాగా చూస్తారు. నిజంగా ఈ 5 సంవత్సరాల్లో అమరావతి డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా? చేస్తాడనే అనుకుంటున్నాం.
గతంలో మరి చెప్పుకోవడానికి మనకంటూ అసలు రాజధాని అసలు అనేది రాజధాని లేని దేశం మనది. ఆంధ్రప్రదేశ్ అంటే రాజధానే లేదు. ఇదంతా ముగ్గురు ఏం చేస్తాను ఇంతవరకు ఏం చేయాలి. ఆయన కొద్దిగా గట్టాడు, పోయిన అనేది అసలు అది కూడా లేకుండా చేసి మొత్తం నాశనం చేశాడు. మామూలుగా బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనగానే ఒక సీనియర్ నాయకుడు విజన్ డెవలప్ చేస్తాడు, వాస్తవానికి అయితే డెవలప్ చేస్తాడు. ఫ్యూచర్ చదువుకున్న పిల్లలకు వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. ఓకే బాబాయ్, అలాంటి వాడు జరగకపోయినా పర్వాలా, బాగా చదువుకున్న రేపు తరాన్ని పిల్లలకే బాగుపడుతుంది అంతే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయి. మంచి రోజులు ఉంటాయి, నాకు తెలిసి మంచి రోజులు ఉంటాయి. ఓకే బాబాయ్, ఎలా ఉందండి ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 months అవుతుంది. ఈ 6 monthsలో ఎటువంటి పరిపాలన అనేది చూశారు? చాలా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలంతా కూడా, చాలా హ్యాపీగా ఉన్నారమ్మ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు పోలవరం, నెక్స్ట్ అమరావతి, మెయిన్ ఈ రెండు కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఈ 5 సంవత్సరాల్లో పోలవరం, అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుందమ్మా. పోలవరం చాలా బాగుంటుందమ్మా. అమరావతి కూడా కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి పడుతున్నారు. అన్ని విధాలకు చాలా బాగుంటుందమ్మా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక విజన్ ఉన్న నాయకుడు అంటారు, ఒక సీనియారిటీ లీడరు అని అంటారు, అనుభవం కల వ్యక్తి అంటారు. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి పరంగా చూసుకుంటే చంద్రబాబు గారిని మించిన నాయకుడు మరో నాయకుడు లేడు. వాళ్ళది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పట్టుదలతో అమరావతి అభివృద్ధి చెందుదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల్లో ఏం చేసి చూపించట్లేదు అని అంటున్నారు కదా అమ్మ. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, అదేవిధంగా ఇంకా బోల్డెన్ రోజులు ఉన్నాయి. అమరావతి అభివృద్ధి చెందుతుందో లేదో 5 సంవత్సరాల్లో చూస్తే తెలుస్తుంది. మరి గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే అమరావతి విషయం కానివ్వండి, పోలవరం కానివ్వండి, అసలు అంటే అభివృద్ధి పరంగా ఏ మాత్రం కూడా ముందుకు తీసుకెళ్ళలేదు కదా. ఎందువల్ల అంటారు? ఏ ప్రభుత్వం అమ్మా? గత 5 సంవత్సరాలు. గత 5 సంవత్సరాల్లో జగన్కి పరిపాలించే విధానం తెలియదు ఆయనకి. అంతమాన కోపాలు, ద్వేషాలు, ఎస్సీలని ఎంత హింసించారా అనేది గత ప్రభుత్వంలో ఉన్న ఎస్సీలకి తెలుసమ్మా. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా ముందుకు సాగుతుంది, బాగుంటుందమ్మా. ఒక ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? యువనాయకుడు, ముందు చాలా భవిష్యత్తు ఉంది. అన్ని విధాలుగా కూడా ఆయన రాజకీయంలో కొనసాగుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐటీ కంపెనీస్ తేవాలి అని అంటున్నారు కదా. అంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ లాగా ఉండాలి, అభివృద్ధి పరంగా చూసుకుంటే బాగుండాలి, జాబ్స్ పరంగా అన్ని ఇతర దేశాలకి పక్క రాష్ట్రాలకి వెళ్ళకూడదు, ఇంటి పట్టునే వండుకుంటే ఇక్కడే చేసుకోవాలి అని అంటున్నారు కదా. నిజంగా ఈ ఒక ఐటీ మినిస్టర్ ద్వారా ఐటీ కంపెనీ అన్ని విధాలు కూడా ఆయన తీసుకొస్తారో, మన అమరావతిని పూర్తిస్థాయిలో డెవలప్మెంట్ చేస్తారో, ఐటీ రంగాన్ని చాలా అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు?